ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏ అవునే, నువ్వు దీనికి సిద్ధమేనా? బావా నావాడు, నాకేం భయం లేదు. అలాగైతే ఓకే. అమ్మా దీన్ని నువ్వే వెయ్యి, మనకి మంచే జరుగుతుంది. తీసుకోమ్మా. తీసుకోమ్మా. ఒక్క నిమిషం వేదవతి గారు. ఈ సుజాత ఊరికే ఉండదు, ఏదో ఫిట్టింగ్ పెడుతుంది. ఇప్పుడేం పెట్టబోతుందో ఏంటో. ఎందుకు ఆపావు? మీ కొడుకు చెప్పిందాన్ని కొంచెం సవరించాలి అనుకుంటున్నాను. నువ్వు సవరించావంటే ఏదో పెద్ద మెలిక పడుతుందని అర్థం. చెప్పమ్మా చెప్పు. బొమ్మ పడితే పెళ్లి జరుగుతుంది, పొరుసు పడితే పెళ్లి జరగదు అని అన్నావు కదా. అందులో చిన్న చేంజ్ కావాలి. అది ఏంటంటే, బొమ్మ మాకివ్వండి, బొరుసు మీరు తీసుకోండి. బొమ్మ పడితే శ్రీకర్ మాయల పెళ్లి ఆగుతుంది, బొరుసు పడితే ఇద్దరి పెళ్లి జరుగుతుంది. ఇది ఓకే కదా? అదెలా కుదురుతుంది? అందుకు నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోరు? ముందు మేం బొమ్మ కావాలని అడిగాం కదా, ఇప్పుడు మార్చుకుంటే తప్పేముంది? అలా మాటి మాటికి మార్చుకోకూడదు, అది కుదరదు. ఎందుకు కుదరదు? ఏంటి ప్రాబ్లం? మేము కుదరదని చెప్పినప్పుడు కుదరదు, అంతే. మొదలు నీ పతనం ఏంటే? బొమ్మ మాకు పడుతుందని, బొరుసు మీకు పడుతుందని భయమా? నువ్వు కూడా భయపడుతున్నావా శ్రీకర్? మరి అలాంటప్పుడు ఈ పందాలెందుకు? వదిలేసేయండి. నేనేం భయపడ్డం లేదు, నేను దేనికైనా రెడీ. నేనేం కోరుకుంటున్నానో అది జరిగితే చాలు. రేయ్, అయినా చిన్నపిల్లల్లా ఈ కాయిన్తో ఆటలేంటి? ఈ కాయిన్తో పెళ్లి వంటి పెద్ద విషయానికి ముడిపెట్టడం ఏంటి? ఇటువంటివి ఎవరికైనా తెలిస్తే నవ్వుకుంటారు వేదా. ఇటువంటివి నువ్వు ప్రోత్సహించకూడదు. ఇంత దూరం వచ్చిన తర్వాత నేను వెనక్కి తగ్గనండి. ఇది చిన్న విషయమైనా గెలవడం నాకు ముఖ్యం. అమ్మవారు తనకి అండగా ఉంటుందంటోంది కదా, చూద్దాం ఎంత అండగా ఉంటుందో. బొమ్మ పడకపోతే ఓడిపోతారా అని భయపడుతున్నారా అని మమ్మల్ని అడుగుతున్నావు కదా, అటువంటి భయం నీకున్నట్టుంది. అలాంటప్పుడు పోటీ నుంచి మీరు వెనక్కి తగ్గండి. అవసరం లేదు, వెనకకు ఇంచు కూడా అడుగు వేయం. ఇందాక కృష్ణ బావ చెప్పినట్టే, మీది బొమ్మ, మాది బొరుసు. అమ్మయ్య, పెద్ద కండం గట్టెక్కింది. మీ అక్క నీకు సహాయం చేయబోయింది, చేతులారా నువ్వు దూరం చేసుకున్నావు. నీ బ్రతుకెప్పుడు ఇంతేలే. సమయం అంతా వాదనలతోటే సరిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా కాయిన్ ఎగరేయమ్మా. మరికొన్ని సెకండ్లలో పెద్ద బాంబు బ్లాస్ట్ అవుతుంది. అవని మానసికంగా నువ్వు కృంగి కృషించిపోతావు. ఇప్పుడు నువ్వు ఓటమిని ఒప్పుకోక తప్పదవని. జయ ఆంజనేయ, వీరాంజనేయ, నీ కళ్ళ ముందు అమ్మ పరీక్షను ఎదుర్కొంటుంది. నువ్వు న్యాయం ధర్మం వైపు నిలబడతావు కదా, అమ్మను గెలిపించు.
ఏయ్ దొంగ మహా ఆగవే. అదేమన్నా జామ పట్టు అనుకున్నావా మామిడి పట్టు అనుకున్నావే? నోట్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నావు. వదలవే. వస్తాయి వస్తాయి. నేను వెళ్ళి ఎక్కడ వదులుతుందో అక్కడ బొమ్మ పడుతుందో బొరుసు పడుతుందో చూసొస్తాను. ఆ చిలకమ్మా ఆగమ్మా, నేను వస్తున్నాను. పెద్దిరాజు గారు వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయన మాట మార్చుతాడు, బొరుసు పడిందని అబద్ధం చెప్తాడు. రెండు వైపులా బొమ్మ ఉందని తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు బంగారం? పొరపాటు నా కాయిన్ మా బావకి దొరికిందంటే రెండు వైపులా బొమ్మ ఉందన్న విషయం అందరికీ చూపిస్తాడు. అందుకే అది బావకి అస్సలు దొరకకూడదు. అమ్మా చిలకమ్మా ఆగు తల్లి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ కాయనిచ్చేయమ్మా. అందుకే అన్నాను ఇటువంటి పనులు వద్దు అని. నా మాట విన్నారా మీరు? ఎవరు ఎటువంటి పరీక్షలు పెట్టినా నా బావ నాకు దక్కకుండా పోడు. చిలకల తీసుకుని వెళ్ళింది అంటే ఖచ్చితంగా అవనికి మేలు జరగటం కోసమే. మేలు జరగబోయేది మాకే. ఇక రండి వెళ్దాం. శ్రీకర్, కాసేపు ఇంట్లో ఉండి ఆఫీస్కి బయలుదేరు. బాధ. అవని, నువ్వు కూడా ఇంట్లోకి వచ్చి కాసేపు ఉండి వెళ్ళు. పద. చిలకమ్మ గాని నాగమ్మ కాని అమ్మను నన్ను ఎప్పుడు ప్రమాదం నుంచి కాపాడతాయి. మమ్మల్ని 10 మందిలో గెలిపించడానికి ప్రయత్నం చేస్తాయి. అటువంటిది ఇప్పుడు కాయిన్ని కింద పడనివ్వకుండా చేసి ఎందుకలా తీసుకెళ్లిపోయింది? అయితే అందులో ఏదో తప్పు ఉంది. ఆ కాయిన్తో అవనీని మోసం చేయాలనుకున్నాను కాబట్టి అలా ఎత్తుకొని పోయిందా? ఎందుకంటే ఈ చిలకలు పాములు అవని అర్చనలకి ఎప్పుడు అండగా ఉంటాయి. కాయిన్ మాత్రం బావకి దొరకకుండా ఎందులోనైనా పడిపోవాలి. అమ్మా చిలకమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా ఆగమ్మా చిలకమ్మా. అక్కడ అవనికి అంత పెద్ద పరీక్ష పెడితే నువ్వేంటమ్మా ఎలా తీసుకుని వచ్చేసావు? నా మాట విని మళ్ళీ ఎగురుకుంటూ వెనక్కి వచ్చి అందరి ముందు వదిలేసావనుకో, జరగబోయే పెళ్లి విషయంలో అందరికీ ఒక క్లారిటీ వస్తుంది.